హాయ్ యూఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే, జస్ట్ ఇప్పుడే రావ్ బహదూర్ ట్రైలర్ చూశానండి. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే బీభత్సంగా నచ్చేసింది. అంటే చాలా బాగుంది. కానీ అక్కడ ఏమంటే ట్విస్ట్, ఇది యాక్షనా, డ్రామానా, థ్రిల్లరా, లేదంటే మిస్టరీనా, సో ఏదని తెలియట్లేదు. కానీ ఏమంటే ఆ ట్రైలర్ చూస్తున్నంత వరకు ఏదో ఒక విషయం చెప్పబోతున్నారు. అది ఏమన్నది రేపు జూలై 3న పోయి థియేటర్లో చూడాలి. సో ఇప్పుడు నేను సత్యదేవ్ గారి గురించి చెప్పాలి. అంటే హీరో సత్యదేవ్ గురించి. తను చాలా సినిమాలు చేశాడు. అంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, హిట్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి రావ్ బహదూర్ అని సినిమా చేశాడు. సో రావ్ బహదూర్ సినిమా ఏంటప్ప అంటే, ఆ సినిమాని చూసిన తర్వాత మనము RRR, ఆ తర్వాత పుష్ప, బాహుబలి ఇలాంటి సినిమాల్ని మనం ఎవరైనా చూసినప్పుడు ఆ సినిమా చూడండి చాలా బాగుంటుందని రెఫర్ చేస్తాము. బట్ తనేమంటున్నాడంటే, వరల్డ్లో ఎక్కడున్నా కూడా మాకు ఈ సినిమాతో పాటు రావ్ బహదూర్ అనే సినిమా కూడా చూడండి అని మనం రెఫర్ చేస్తామంట. ఇందులో ఇంకొకటి ఏమంటే, మహేష్ బాబు వాయిస్ ఓవర్ చాలా బాగుందండి. ఆ వాయిస్ ఓవర్కి, ఆ ట్రైలర్ కట్కి సూపర్గా ఉంది. కానీ కొంచెం కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ సినిమా జోనర్ ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు సైకలాజికల్ అంటున్నారు. సైకలాజికల్ డ్రామాగా తీస్తున్నారు ఈ సినిమా. కానీ అందులో ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఒక లివర్ క్యాన్సర్ అయిన పేషెంట్ 4 monthsలో చనిపోతాడంటే, కానీ 2 years అయినా కూడా తను చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు? తనకి ఏదో తెలుసుకోవాలి అని ఒక ఆతృత. ఏం తెలుసుకోవాలి? అదే కీ పాయింట్ ఈ సినిమాలో. ఇంకోటి, మన డైరెక్టర్, ఈ సినిమా డైరెక్టర్ దీనికి ముందు కేర్ ఆఫ్ కంచరపాలెం, సో ఆ సినిమా చూశాను, చాలా బాగుంటుంది. రూటెడ్ మూవీ, కావాలంటే మీరు ఒకసారి చూడండి, ఓటీటీలో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తను చేసిన సినిమా ఫస్ట్ రూటెడ్ మూవీ అయితే, ఇప్పుడు వచ్చేసి సైకాలజికల్గా ఒక సినిమా తీస్తున్నాడంటే, సో తను ఎంత కష్టపడి ఉండాలి. 5 years ఏమో కష్టపడ్డాడంటే ఈ సినిమా కోసం. అంటే మొత్తం డెడికేషన్ చేసుకొని ఆ సినిమా ప్రతిదీ స్క్రిప్ట్ వరకు మొత్తం ప్రీ ప్రొడక్షన్ మొత్తంగా క్లీన్గా రాసుకుని తర్వాత స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా గురించి. ఇలాంటి డైరెక్టర్లు వస్తేనే మన తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. కానీ ఇది ఎలా ఉందంటే, ఒక ఇంట్లోనే మొత్తం సినిమా తీసినట్టుంది. కానీ అది అంటే మనం చూసినంతవరకు ట్రైలర్లో అంతవరకే ఉంది. బట్ దీన్ని ఎలా తీసుకువెళ్తారో, ఎన్ని లేయర్స్ ఉంటుందో ఈ సినిమా చూడాలి. కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఏమంటే ఇప్పుడు వచ్చి యాక్షను, రక్తపాతము, లేదంటే హిస్టారికల్ మూవీ ఇలా తీసేటప్పుడు ఒక సైకలాజికల్ సినిమా తీస్తున్నారంటే ఎంతో డేర్ ఉండాలి తనకి. సో ఆ విషయంలో అప్రిషియేషన్ చేసుకోవచ్చు మన ప్రొడ్యూసర్ని. ఆ తర్వాత ఇంకొకటి ఉందండి ఇందులో, రావ్ అంటే ప్రిన్స్, బహదూర్ అంటే బ్రైన్ అంట. ఇదేమో నాకు అర్థం కాలేదు, బట్ ట్రైలర్లో చూసినందుకు నేను చెప్తున్నాను. ఇంకొక విషయం అండి, సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రాస్థెటిక్ మేకప్ ఉందంట, 5 years వేసుకోవాలంటే. 5 hours ఆ మేకప్ వేసుకొని నిద్రపోకూడదు, నవ్వకూడదు, ఏమీ చేయకూడదు, అలాగే ఉండాలి. అంటే ఒక 5 hours ఒక మనిషి పని చేయగలడు, ఎంతనా పని చేయగలడు.
కానీ ఏం పని చేయకుండా ఒక మనిషి కూర్చున్న చోట్లోనే కూర్చోవాలంటే చాలా డెడికేట్ అయి ఉండాలి. సో సత్యదేవ్ వచ్చేసి చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఏమంటే ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్పే విషయం వచ్చేసి, అంటే మనం ఇంటర్వ్యూ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, ఓకే చేసేసారు సినిమా అనేసి. కానీ దీని వెనక తను ఎంత కష్టపడ్డాడంటే చాలా ఎఫర్ట్ వేసి చాలా కష్టపడ్డాడు. సో అందువలన నాకైతే ఈ ట్రైలర్ చాలా బాగా నచ్చిందండి. మీరు చూడండి. తర్వాత జూలై 3న ఈ సినిమా అందరం పోయి థియేటర్లో చూద్దాము. సో సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తాను. ఇలాంటి స్టోరీలు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఇలాంటి సినిమాలకు మనం సపోర్ట్ చేస్తేనే ఫ్యూచర్లో ఇలాంటి కొత్త సినిమాలు వస్తాయి. అది కాదు మాకు ఇదే కావాలి అదే కావాలంటే ఇలాంటి సినిమాలు రావు. దయచేసి సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో రేపు ఇంకొక టాపిక్తో కలుస్తాను. బాయ్.